నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, మన నాగోల్లో శ్రీ సింజమణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో అయితే వచ్చినాం. మన 1 ఫీట్ నుంచి 3 ఫీట్స్ వరకు అయితే మన కలరింగ్ వేసి మనకైతే శాంపుల్ పెట్టేసిరు. మన హోల్సేల్లో మన అన్నైతే అందిస్తుండు, మీకైతే చూపిస్తారండి. సో ఇటు చూసుకోవచ్చు, మన 1 ఫీట్ నుంచి 3 ఫీట్స్ వరకు. ఫస్ట్ అయితే మనం 1 ఫీట్ నుంచి అయితే చూసుకుందాం. సోమవారం చూడొచ్చు శివుడు రూపంలో ఎట్లున్నదో. మన నెక్స్ట్ వచ్చేసి బాల్ గణపతి ఖాళీ సిట్టింగ్ పొజిషన్, మన రాముడిది పట్టుకొని ఉన్న బాణం పట్టుకొని ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి ఇటు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇటు కూడా చూసుకోవచ్చు, చాలా ఎంత అద్భుతంగా ఇచ్చిండో మనకైతే వర్క్ అయితే. ఒకసారి సోమవారం ఐస్ వర్క్ కానీ చాలా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు, ఇంకా చాలా అవుతున్నాయి విగ్రహాలు అయితే. నెక్స్ట్ వచ్చి చూడొచ్చు కదా శాంపుల్ చూసుకోవచ్చు, మన పువ్వుల మీద పూసుకొని మన శంఖం ఇది శంఖాలన్నీ శంఖం మీద మన గణేశుడు అయితే చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాడు. ఇక్కడ ఇవన్నీ 2 ఫీట్స్, ఇది 2 ఫీట్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అంత అద్భుతంగా ఉండో ఖాళీ సిట్టింగ్ పొజిషన్లో. ఎంత కలరింగ్ కానీ చూసుకోవచ్చు, మన ఐశ్వర్ కానీ బొట్లు కానీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇటు కూడా చూసుకోవచ్చు, ఖాళీ బాల గణపతి మన మోదకైతే తింటుండు, లడ్డూలు అయితే తింటుండు. ఇంత చాలా క్యూట్గా అయితే ఎంత దర్శనం అయితే ఇస్తుండు, చాలా చాలా హైలైట్గా ఇస్తుంది. నెక్స్ట్ కూడా ఇటు కూడా చూసుకోవచ్చు, మన పికాక్ అయితే చూసుకోవచ్చు. పికాక్ ఇట్లా సైడ్లో కూర్చుండు, దానిపైనే మన వినాయకుడు అయితే కూర్చుండు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అయితే ఉన్నాయి, మీకు అన్ని ఒక్కొక్క లైన్గా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇగో మన ఖాళీ సిట్టింగ్ పొజిషన్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుండు. మన స్వామివారి దంతం మీది ఏంది రాస్తున్నట్టు మహాభారత్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా మన గణేష్ అయితే వేణుగోపాల్ నుంచి మన ఖాళీ బొజ్జ గణపై చూసుకోవచ్చు, ఖాళీ సిట్టింగ్ పొజిషన్లో నార్మల్లో. ఇటు మన దౌడు షేడ్ కూడా చూసుకోవచ్చు, ఖాళీ షాంపూలో ఎంత మంచిగా ఎంత చక్కగా కూర్చుండో దౌడు షేడ్ కూడా. ఇటు కూడా చూడండి ఫ్రెండ్స్, మన స్వామివారు అయితే చేతిలో లడ్డు కూడా పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ మన ఇల్క కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. సో ఇటు కూడా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా గణేష్ సేమ్ ఫ్లవర్ మధ్యలో కూర్చున్నట్టు మన మూసి మహారాజా మన స్వామివారి చేతిలో లడ్డు కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన ఖాళీ సిట్టింగ్ పొజిషన్లో ఎంత మంచిగా ఎంత అద్భుతంగా ఉందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఖాళీ సిట్టింగ్ పొజిషన్ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మన స్వామివారు అయితే లడ్డు అయితే ఎల్కకి తినిపిస్తున్నట్టు ఎంత మంచి అద్భుతంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇటు కూడా చూడండి ఫ్రెండ్స్, 2 ఫీట్స్ మన గణేశుడు ఇంత మంచిగా సాంబార్ సోపలో కూర్చున్నట్టు ఎంత మంచిగా దర్శనం అయితే ఇస్తుండు. సో ఇంట్లో పెట్టుకోవడానికి చాలా సింపుల్ ఉంటాయి. మన ఇంట్లో చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు గణేశుడు వినాయకులన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎనుగు మీద కూర్చుడు మన గణేశుడు శివుని రూపంలో ఉన్నాడు మన గణేశుడు అయితే. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర టైప్లో మన వెనకాలైతే మన రాముడు అయితే ఇచ్చిండు. రాముడు కూడా చూసుకోవచ్చు, మన రాముడు బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోల్లో చూపిస్తాం మీకు అన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా నచ్చింది చూసుకోవచ్చు, మన చెట్ల మధ్యలో కృష్ణుడు టైప్లో వీడియో మనది. కృష్ణుడు టైప్లో గణేశుడు అయితే చాలా ఫేమస్ అయితే. ప్రతి ఒక్క కళాకారులో విష్ణుని రూపం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, 3 ఫీట్స్ గణేష్ ఎంత అద్భుతంగా ఉందో. నంది పైన కూర్చొని ఉండు, ఖాళీ నంది పైన కూర్చుండు. మెడలో మన పాము కూడా వచ్చింది, ఫేస్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పికప్ పైన కూర్చుండు, పికప్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మన పికప్ పైన ఎంత మంచి అద్భుతంగా కూర్చుండో మన ఐశ్వర్ కానీ స్వామి చూడొచ్చు. ఇటు కూడా చూడండి ఫ్రెండ్స్, మన డమరూపం పైన కూర్చున్న స్వామి చేతిలో పాము కూడా పట్టుకుండు. ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్, దగ్గర కూడా చూడండి. చూసాను స్వామివారి తొండంలో పైన లడ్డు కూడా పట్టుకుండు, ఎంత మంచి అద్భుతంగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి మన శివుడు మన పప్ప అలా కొడుకు తండ్రి ఇద్దరు మన దర్శనం అయితే ఇస్తారు చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో. మన శివయ్య కూడా చూడండి, ఇంకా బొట్లు అన్నీ చూడండి ఫ్రెండ్స్, డమరుకం కూడా పట్టుకుండు. నెక్స్ట్ వచ్చేసి బాల గణపతి మంచిగా వజ్జ గణపతి ఎంత సిట్టింగ్ పొజిషన్లో మామూలు ఫ్లవర్ మీద కూర్చుంటూ. నెక్స్ట్ వచ్చేసి మన ఏనుగు తల మీద కూర్చున్నట్టు గణేశుడు చూసుకోండి ఫ్రెండ్స్, ఏనుగు తల మీద కూర్చుండు. లడ్డు కూడా మన ఏనుగు తొండం కూడా పట్టుకుంది, మన ఇట్లా చేతిలో కూడా పట్టుకుంటూ. సమ్మర్ చూడండి, ఈడ కూడా పట్టుకుంది లడ్డు. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి శివుని రూపంలో ఉన్న మన గణపతి ఖాళీ సిట్టింగ్ పొజిషన్లో మన రాయి మీద కూర్చుండు. మన శివయ్య ఎట్లా కూర్చుంటాడో కాలు మీద కాలు వేసుకొని మన గణేశుడు కూడా అట్లనే కూర్చుండు, మెడలో పాము కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, వెనకాల బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం పాములు కూడా ఉంది. మన స్వామివారు అయితే శివుణ్ణి పట్టుకొని అయితే ఉన్నాడు. ఇటు మన నందిలు చూడండి ఫ్రెండ్స్, నందిలు మన వెనక చూడదు ఫ్రెండ్స్, ఇటు చూడు. నెక్స్ట్ వచ్చేసి మన రాముడి టైప్లో విగ్రహం చూసుకోండి, ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు వీడియో నచ్చినైతే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.